ఎంఎస్ రావు షాపింగ్ మాల్ 25 సంవత్సరాల వేడుకలు శుక్రవారం సంస్థ అధినేత ముత్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్యాల గార్మెంట్స్ అధినేత, ప్రముఖ సంఘ సేవకులు, వాణిజ్యవేత్త, సంస్థ అధినేత శ్రీనివాసరావు సోదరులు అయిన ముత్యాల వెంకటేశ్వరరావు విచ్చేశారు. ఆయనకు మేళతాళాల మధ్య శాల్వలు కప్పి పూలమాలలు వేసి హారతులతో స్వాగతం పలికారు. 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మరిన్ని కొత్త హంగులతో, ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణలతో షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం నూతన అందాలు సంతరించుకుంది. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన సోదరుడు సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. తన తమ్ముడు అంకుటిత దీక్ష కృషికి ఎంఎస్ రావు షాపింగ్ కాంప్లెక్స్ నిదర్శనం అన్నారు. కుటుంబ సభ్యులలాగా సంస్థ సిబ్బంది ఉండాలని సూచించారు. మన ఎంఎస్ రావు ఫ్యాషన్ మాల్ మొదలైన దగ్గర నుంచి స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అతని మంచి మనసుకి థ్యాంక్ యూ సో మచ్. నేను అతను చూడడానికి ఎలాంటి హడావుడి ఉంటుందో మనకందరికీ తెలుసు. అందరూ గట్టిగా ఎంవీఆర్ గారికి లేదండి, ఎంత హడావుడి లేదండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి రావడం మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లిటరల్లీ మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలుసు. వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద బిగ్ సపోర్ట్ ఆఫ్ ఎంవీఆర్ టు ద హోల్ ఫ్యామిలీ. రమ్య అందరూ వచ్చారు. మీరు అందరూ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసినందుకు వర్కర్స్ కానీ అందరూ ఫుల్గా సపోర్ట్ చేసి ఈ స్టేజ్కి వచ్చాడంటే మా తమ్ముడు చాలా గర్వంగా ఉంది. మా తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కడే, ఎవరు సపోర్టు లేకుండా వాడి కష్టంతో ఇది ఇంత పెద్ద షాప్ చేసి ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి 200 మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఫ్యామిలీలో 5 భోజనం చేస్తున్నారంటే అది మా తమ్ముడే చేయగలడని చూపించాడు. అలాగే నేను కూడా ఎంతో కష్టంలో ఉంటే నన్ను నిలబెట్టింది మా తమ్ముడే. నిలబెట్టాడు. ఈరోజు ఏ సపోర్ట్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం. మా తమ్ముడు చిన్న మాట చెప్పాలి కానీ దానికి ఎంతకైనా దూరం వెళ్తాం. అదే తీరులో మీరు కూడా జాబ్ ఇచ్చి మీకు మీ కుటుంబాన్ని అంతంగా ఆదుకుంటున్నారంటే నమ్మకంతో మీరు పనిచేయండి. ఎవడో చెప్పింది ఆలకించొద్దు. మీరు నమ్మకంతో చేస్తే భవిష్యత్తు ఇక్కడే ఉంది, ఎక్కడ బయట లేదు. బయటకు వెళ్ళి చూసుకుంటే మీకు ఏమి ఉండదు. ఇక్కడ ఉన్నని చెప్పి ఎంఎస్ లో ఉన్నని చెప్పి మీకు వాల్యూ. అంతేగాని ఒకటి ఇలాగా మా తమ్ముడికి అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేస్తే ఒక ఫ్యామిలీకి చూసుకుని వెళ్తున్నాడు. ప్రతి కస్టమర్ని కానీ వర్కర్ని కానీ ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటున్నారంటే మీరు దాన్ని బట్టి ఆలోచించి మీరు పని చేయాలి. ఓకే, ఉంటామండి. మా అన్నయ్యకి చాలా మా అన్నయ్య ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయన వల్లే ఈ స్టేజ్లో ఉన్నాను. నేను మామూలుగా పల్లెటూరులో ఉండేవాడిని, కాపురంలో. అక్కడ మామూలుగా చిన్న బిజినెస్ చేసేవాడిని. నాన్నగారు నేను అన్నయ్య అక్కడ ఉండేవాడు. అన్నయ్య ఫస్ట్ వచ్చేసారు అనకాపల్లి.
తర్వాత నన్ను ఎలాగైనా పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అన్నయ్య పట్టు వల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. 1999లో స్టార్ట్ చేశాను. దానికి అప్పుడు మా నాన్నగారు 33,000 ఇచ్చారు.